జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఓ టూరిస్ట్ తన కెమెరాలో బంధించాడు. సరదాగా తీసుకునే సెల్ఫీ వీడియోలో దాడికి సంబంధించిన దృశ్యాలు, శబ్దాలు రికార్డ్ కావడంతో కలకలం రేగుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన వ్యక్తి పహల్గాంలోని ప్రసిద్ధ బైసరన్ వ్యాలీని సందర్శించాడు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ థ్రిల్ కోసం జిప్ లైన్ రైడ్ చేశాడు. ఈ సమయంలో గాల్లో వేగంగా ప్రయాణిస్తూ తన అనుభూతిని సెల్ఫీ వీడియో రూపంలో చిత్రీకరించుకున్నాడు. తాను కేరింతలు కొడుతూ రైడ్ను ఆస్వాదిస్తున్న దృశ్యాలు రికార్డ్ చేస్తుండగా అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఆ వీడియోను పరిశీలించగా జిప్ లైన్ పై పర్యాటకుడు సరదాగా గడుపుతున్న సమయంలోనే కింద తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రజల హాహాకారాలు, వరుసగా పేలుతున్న తుపాకీ శబ్దాలు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఉగ్రవాదుల కాల్పుల కారణంగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి నేలకొరిగిన దృశ్యం కూడా అందులో నమోదైంది. అయితే జిప్ లైన్ పై వేగంగా ప్రయాణిస్తున్న ఆ పర్యాటకుడు మాత్రం కింద జరుగుతున్న ఈ దారుణాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు ముందు జిప్ లైన్ ఆపరేటర్ వ్యవహార శైలిపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిప్ లైన్ ఆపరేటర్ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.